Good morning, guys. Welcome back to my channel, Magna Reflections. Today date is March 21st. I'm going to somewhere. So మార్నింగ్ ఇప్పుడు 4:10 అయింది. లేచాను. నాకు 8కి ఫ్లైట్ ఉంది. సో ఒక 1 అవర్లో అలాగ రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళాలి. సో ట్రావెల్ వీడియో అంతా వెళ్ళే ప్లేస్కి నేను పెడదాం అనుకుంటున్నా ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. గైస్, నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చి 5:30 అయింది. సో 6కి అలాగా ఊబర్ బుక్ చేసుకుని ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే. ఇప్పుడు నేను సౌత్ కేరళైనా నుంచి ట్రావెల్ చేస్తున్నాను నేను వెళ్ళే ప్లేస్కి. సో ఇప్పుడు నేను సౌత్ కేరళైనా టు షార్లెట్ అనే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడికి ఒక 1 అవర్ అట్లా పడుతుంది. అక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్కి ఒక 3-4 అవర్స్ పడుతుంది. అండ్ ఇప్పుడు నేను ఉండే ప్లేస్కిను అండ్ నేను వెళ్ళే ప్లేస్కి కూడా 3 అవర్స్ టైం జోన్ డిఫరెన్స్ ఉంది. మనం మళ్ళీ టైం వెనక్కి వెళ్తామన్నమాట. యా, అది మరి నేను ఇంకా ఊబర్ ఎక్కాక నేను మళ్ళీ వీడియోలోకి వస్తాను. ఓకేనా? ఎస్, మై ఊబర్ ఈజ్ హియర్. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. Just now landed in airport. Hey guys, నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. నేను ముందే నేను ఫోన్లో ఆన్లైన్ చెక్ ఇన్ చేసేసాను. సో రాగానే మనకి ఇంకా డైరెక్ట్గా వెళ్ళి మనకి యాక్చువల్గా మనకి ఇక్కడ లోకల్ ఫ్లైట్స్కి డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఓన్లీ క్యారీ ఆన్ ఇస్తారు. సో మనకి కొంచెం లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఇంకో బ్యాగ్ యాడ్ చేసుకున్నాం అనమాట, చెక్ ఇన్ బ్యాగ్. సో ఆ బ్యాగేజ్ మనం ఇచ్చేసి ఇంకా జస్ట్ వెయిటింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. మనకి 7:30కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. 8కి ఇంకా అలాగా స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. అది మరి ఎస్, ఇంకా బోర్డింగ్ కూడా అయిపోతే దెన్ మనం ఇంకెవరో ఆపరు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. అందుకే నేను చెప్పలేదు కదా, ఇది నాది 5 days ట్రిప్ అనమాట. నేను ఎక్కడికి వెళ్తున్నానో వీడియో లాస్ట్లో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మొత్తం చూడండి. ఓకే, మీకు ఇప్పుడు నేను వచ్చిన ఎయిర్పోర్ట్ చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఇది మనది, నేను వచ్చింది ఒక రీజనల్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆగుతాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏమో మనకి ఇక్కడ ఆగవు. సో చాలా చిన్నదన్నమాట. జస్ట్ అదే ఎంట్రన్స్ అయితే జస్ట్ అలా ఇక్కడ ఒక రిసెప్షన్ ఉంటుంది. ఇదంతా లాబీ. ఇంకా అక్కడ జస్ట్ ప్యాసింజర్స్ కూర్చుంటారు. అండ్ ఇక్కడ జస్ట్ చెక్ ఇన్, బోర్డింగ్ పాసెస్ అన్నీ ఇక్కడ ఇస్తారు. యా, దట్స్ ఇట్. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే యూఎస్ఏలో మనం రెంటల్ కార్స్ తీసుకుంటాం కదా. రెంటల్ కార్స్ తీసుకున్నప్పుడు మనం రిటర్న్లో వదిలేయాలి అనుకుంటే మోస్ట్లీ ఎయిర్పోర్ట్సే పికప్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్సే డ్రాప్ ఆఫ్ ఇస్తారు మనకి. జస్ట్ మనం బయట కార్స్ పెట్టేసేసి రిసెప్షన్లో మనకి డ్రాప్ ఆఫ్ బాక్స్ కీ ఉంటుంది. సో మనం ఆ కీ ఇచ్చేస్తే, ఆ కీ దాంట్లో వేసేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా రెంటల్ కార్స్వి. సో మనకి బోర్డ్స్ పెట్టేసి ఉంటాయి అన్నమాట. కనిపిస్తున్నాయి కదా మీకు.
లైక్ ఇలా కనిపిస్తున్నాయి కదా నేను చూపించే కార్స్. అవి కొన్ని రెంటల్ కార్స్ అనమాట. మనకి అక్కడ ఏమంటారు అది కంపెనీ బట్టి బడ్జెట్ అని చెప్పి అండ్ లైక్ అట్లా ఉంటాయి డిఫరెంట్వి. సో ఆ బోర్డ్ దగ్గర మనం తీసుకునే కార్ ఏదైతే డ్రాప్ ఆఫ్ చేయాలనుకుంటున్నామో అది అక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి డ్రాప్ ఆఫ్లో కీ మనం వేసేస్తే సరిపోతుంది. ఇది చిన్ని ఎయిర్పోర్ట్. మనం మళ్ళీ మధ్యలో ఇక్కడ నుంచి 1 అవరే అనమాట. ఫ్లోరెన్స్ అని చెప్పా కదా, సో ఎఫ్ఎల్బో చిన్ని ఎయిర్పోర్ట్. నేను మధ్యలో మళ్ళీ 1 అవర్కి మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్తా. మేబీ అది కొంచెం పెద్దది దీనికన్నా, అది రీజనల్ కాదు. గైస్, ఫ్లైట్ జర్నీలో వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్, నాకు ఇష్టం లేని పార్ట్ సెక్యూరిటీ చెక్-ఇన్. నాకు ఆ సెక్యూరిటీ చెక్-ఇన్ అంటే అస్సలు నచ్చదు. అన్ని బ్యాగ్లో ఉన్నాయి, అన్నీ తీయాలంటారు, జాకెట్ తీయాలంటారు, తలనొప్పి తెప్పిస్తారు. ఫైనల్లీ అది కూడా అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఫైన్ ఇప్పుడు వరకు అయితే. అండ్ ఇంకా జర్నీ ఉంది కాబట్టి అది కూడా ఎవ్రీథింగ్ జరిగిపోద్ది మంచిగా. బట్ ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కాబట్టి మనకు అంత పర్లేదు, చాలా పీస్ఫుల్గా వెళ్ళింది. కానీ మనం చెప్పా కదా కనెక్టింగ్ ఫ్లైట్ కొంచెం అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టైప్ కొంచెం. సో అక్కడ కూడా ఎలా జరిగిద్ది అనేది చూడాలి. ఏం చెప్పారంటే మనకి బ్యాగేజ్ దగ్గర అండ్ ఇప్పుడు టీఎస్ఏ ఇవి అని చెప్పి కొంచెం ఎయిర్పోర్ట్స్ అన్నీ రష్ ఉంటున్నాయి. అందువల్ల ఏమైనా లేట్ అవ్వచ్చు అని చెప్పి కొంచెం ముందే వస్తే బెటర్ కదా అన్నట్టు నేను ఒక 30 minutes ముందే ఉందామన్నట్టు వచ్చా. అనుకున్నట్టే అన్నీ మంచిగానే జరిగాయి. ఇంకా మనం సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోయింది. మనకి గేట్ 4 ఇచ్చారు. సో గేట్ 4 దగ్గర వచ్చి కూర్చున్నా, వెయిటింగ్ ఫర్ మై ఫ్లైట్. Miss Boba. How are you doing? Thank you for your attention and enjoy your flight. చాలా బుడ్డి ఫ్లైట్. Thank you for your service. I appreciate that. Thank you. Welcome to Charlotte. రే నాట్ బ్యాడ్ రా ప్రైజ్.
It's a long flight. We'll be fine. Meg? గైస్ షార్లెట్ వచ్చా నేను అసలు నిద్రలేకేమో కానీ నైట్ 1:30కి అలా పడుకుని 4కి లేచా. నాకు చాలా స్లీపీగా ఉంది. ఇంకా ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాం కదా, ఎక్కిన ఫ్లైట్ నార్మల్గా అది మార్నింగ్ 5కి ఉండాలి, కానీ డిలే వల్ల అది 8కి అయ్యిందనమాట. అసలు వాడు 1 అవర్ అయితే, కానీ 1 అవర్ కూడా లేము, లైక్ ఒక 30 మినిట్స్లో తీసుకొచ్చేసాడు. 32 రన్వే మీదే ఉన్నాం, ఒక 15 మినిట్స్ అన్నట్టు, అంతే. 30 మినిట్సే కరెక్ట్ జర్నీ అన్నట్టు. అసలు వచ్చినట్టే లేదు. అలా కళ్ళు మూసుకున్నాను లేదో షార్లెట్ వచ్చేసిందని చెప్పారు. ఈ షార్లెట్లో ఎక్కడో ఈ టెర్మినల్లో వాడు దింపితే బి టెర్మినల్ బి గేట్కి మనకు రావాలి. సో అంతది వచ్చేసరికి నాకున్న ఓపిక అంతా అయిపోయింది. చాలా టైట్ అయిపోయినట్టుంది, పడుకోవాలనుంది. ఇప్పుడు ఈ ఫ్లైట్లో మనకు టైం దొరికింది 3-4 అవర్స్. మంచిగా ఒక స్లీప్ వేస్తే సెట్ అవుతుంది. హాయ్. Guys, thinking American Airlines is free Wi-Fi వస్తుంది. సో ఈజీగా ఫోన్ కూడా వాడుకోవచ్చు దీనిలో. ఎవ్రీథింగ్ వర్క్, స్నాప్, ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు 35,000 ఫీట్లో ఉన్నా. మనకి 500 మైల్స్ పర్ అవర్ అంటే మన ఇండియా ప్రకారం 900 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. ఇందాక 600 ఉంది, ఇప్పుడు మళ్ళీ 500కి వచ్చింది. కానీ అంత స్పీడ్ వెళ్ళినట్టే లేదు నాకైతే. And the A, B, and C gates.
Board the next tram to Terminal 1 baggage claim for American and Delta Airlines. May I have your attention, please? జస్ట్ నా నేను ల్యాండ్ అయిపోయాను. నేను వచ్చింది లాస్ వేగస్కి. సో ఇప్పుడు బ్యాగేజ్ క్లెయిమింగ్కి మనం ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్లోనే, అది ఎక్కి బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళాలన్నమాట. ఇలా బ్లూ లైన్ అని, బోర్డింగ్కి గ్రీన్ లైన్ అని, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్తో ఇండికేట్ చేస్తూ మనకి ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ. నా ట్రైన్ వచ్చాక మనం ఎక్కి బ్యాగ్ క్లెయిమ్ చేసుకోవడమే. I would love you to call me tomorrow after you pick me up when you get home. Bye, baby. I love you. I love you. Have fun with Grandma. All right. Hey, babe, don't forget to see this. This tram is going to Terminal 1 for baggage claim, ground transportation. మనది B15 అనమాట. ఇక్కడ చాలా బ్యాగేజ్ క్లెయిమ్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. రోలెక్స్. I came to Las Vegas. ఎస్, సేఫ్గా వచ్చేసాను. బ్యాగేజ్ క్లెయిమ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా మనం లాస్ వేగస్లో తిరిగి అన్ని ప్లేసెస్ చూసి ఎక్కడ ఎలా ఉన్నాయి చెప్తాం. ఊబర్ బుక్ చేసుకున్నాం. ఊబర్ కోసం వెయిటింగ్. ఊబర్ వచ్చాక మనం డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతాం. You are at the Terminal 1 rideshare Uber Lyft